ముందుగా విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మరియు పీడి రాధామాధవి గారికి మా ధన్యవాదాలు. తల్లిపాలు వారోత్సవంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి అవగాహన కల్పించడం వలన ప్రెగ్నెన్సీ నుండే వారు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా తీసుకోవడం వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఆరోగ్యంగా ఉండటం కోసం నిరంతరం కృషి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకి మా ప్రత్యేక ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లతశ్రీ. నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల. ఇప్పుడు ఆగస్ట్ 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరుపుకుంటున్నాం మనము. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, తల్లులకి బిడ్డలకి అందరికీ అవగాహన రావాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇంక్రీజ్ చేయాలి అనే ఒక థాట్ తో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరుపుకుంటాం అనమాట. ముఖ్యంగా ఉత్త బేబీస్కి ఒక్కటే ఇంపార్టెంట్, మదర్కి కాదు అనేది కాదు, ఇద్దరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ గా నేను బేబీ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాను మీకు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పుట్టిన 1 అవర్ లోపల స్టార్ట్ చేయాలి మనము. అది నార్మల్ డెలివరీ అయినా లేకుంటే సిజేరియన్ సెక్షన్ అయినా కానీ ఏదైనా 1 అవర్ లోపల బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది అనమాట. అలా బేబీని వెంటనే మదర్ పైన అటాచ్మెంట్ ఇచ్చి తల్లి బిడ్డ ఒకరితో ఒకరు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లో ఉంటే ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్ బ్రెయిన్ అనేది బాగా స్టిమ్యులేట్ అయ్యి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొడక్షన్ ని పెంచుతుంది అనమాట. అండ్ పుట్టిన తర్వాత బేబీ ఫీడింగ్ తీసుకుంటూ ఉంటాడు. మనం ఏదైనా డిలే చేయడం వల్లనో, కొంతమంది తల్లులకి పాలు రావట్లేదు అని చెప్పి పౌడర్ కలిపించేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట జనరల్ గా. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది ఇంకా తగ్గిపోతూ వస్తుంది. సో వచ్చినా రాకపోయినా ఫస్ట్ తల్లికి అటాచ్మెంట్ ఇచ్చేసేయాలి బేబీని. అలా ఇచ్చినప్పుడు ఫీడింగ్ అనేది తనంటూ అదే ఇనిషియేట్ అవుతుంది అనమాట. తల్లిపాలలో ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ ఐజీఏ యాంటీబాడీస్ వల్ల మనకు బిడ్డకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం, తర్వాత ఊపిరితిత్తుల ఆరోగ్యం, కళ్ళు చెవులు వీటి ఆరోగ్యం అనేది బాగా మెరుగవుతుంది అనమాట. దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ ని ఎదుర్కొనే శక్తి ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, డిహెచ్ఏ అనే ఒక కాంపోనెంట్ అనేది తల్లిపాలలో చాలా ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. సో ఆ డిహెచ్ఏ కాంపోనెంట్ వల్ల బ్రెయిన్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ప్రతి తల్లికి 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని అడ్వైస్ చేస్తాము. అదర్ దాన్ ఎవరైనా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ తప్ప వేరేటివి ఇంకేమీ పెట్టకూడదు అనమాట బేబీకి. ఆఖరికి నీళ్లు కూడా తాగించకూడదు. తేనె నాకిచ్చడము, నీళ్లు తాగించడము ఇలాంటివి అసలు ఖచ్చితంగా చేయకూడదు అనమాట. సో 6 నెలల తర్వాత నుండి 2 ఏళ్ల వరకు తల్లిపాలతో పాటు కలిపి ఫుడ్స్ అంటే నిదానంగా వాళ్ళ ఆహారం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మెత్తని ఫుడ్స్ నుండి మళ్ళీ మనం అందరం తినే ఫుడ్ వరకు స్టార్ట్ చేసుకుంటూ రావాలి. బట్ వాటితో పాటు తల్లిపాలు అనేది 2 years వరకు కంపల్సరీ ఇవ్వాలి. మదర్ కి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా మోస్ట్ కామన్ థింగ్ అనమాట. ప్రతి ఒక్కరికి డెలివరీ అయిపోయిన తర్వాత డిప్రెషన్ చాలా మందికి వస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అవి ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతుంది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ ఇలాంటివి రాకుండా కూడా ప్రివెన్షన్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్ లో. ఇలా వెయిట్ గెయిన్ అయిపోతారు, ఓవర్ వెయిట్ వచ్చేస్తారు, ఒళ్ళొస్తుంది, ఇలాంటి అపోహలన్నీ ఉంటాయి. బట్ అవన్నీ రాంగ్. చాలా మంది నా వరకు వచ్చి చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే, బిడ్డకి పాలు సరిపోవట్లేదు మేడం, మేము పౌడర్ పాలు ఇవ్వమా అని చెప్పి అడుగుతున్నారనమాట. బేసిక్ గా అది రాంగ్ అనమాట. బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ పాలు ఇచ్చిన తర్వాత బిడ్డ అట్లీస్ట్ 1 to 2 hours వరకు నిద్రపోవాలి. అండ్ 6 to 8 times యూరిన్ అనేది పాస్ చేయాలన్నమాట. ఒక రోజులో 6 నుండి 8 సార్లు యూరిన్ పాస్ చేస్తూ, అండ్ బరువు రోజుకి అట్లీస్ట్ 20 to 30 grams ఒక రోజుకి పెరుగుతున్నాడు అని అంటే బాబుకి ఫీడింగ్ సరిపోతుంది అని చెప్పి. సో దాని బదులు మీరు మీ పాలు ఇవ్వకుండా మీ పాలు సరిపోవట్లేదు అనే అపోహలో పౌడర్ పాలు ఇచ్చేసారనుకోండి, మీ పాల ప్రొడక్షన్ అనేది ఇంకా తగ్గిపోతూ వస్తుంది అనమాట. బ్రెస్ట్ మిల్క్ లో మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ వాటర్ అనేది ఉంటుందన్నమాట. వాటర్, షుగర్స్, దాంతోపాటు బేబీ గ్రోత్కి హెల్ప్ అయ్యే ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. పాలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఒక రొమ్ములో ఇస్తూ మళ్ళీ వెంటనే ఇంకొక రొమ్ముకి షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నారంటే బిడ్డకి ముందు వచ్చే పాలల్లో నీళ్లు, చక్కెర మాత్రమే ఉంటుందన్నమాట. అది వాడిని ఆకలి, దాహాన్ని తీరుస్తుంది కానీ బరువు పెరగడానికి కానీ లేదంటే వాడి ఇమ్యూనిటీ పెంచడానికి కానీ విటమిన్స్ అనేటివి కూడా రావన్నమాట. దాన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే కంప్లీట్గా ఒక సైడ్ బ్రెస్ట్ మొత్తం ఎంటీ అయ్యేంత వరకు ఫీడింగ్ ఇచ్చి తర్వాత ఇంకొక బ్రెస్ట్కి, అప్పటికి అంటే బేబీకి ఇంకా ఆకలి ఉంది అని అంటే నెక్స్ట్ బ్రెస్ట్కి షిఫ్ట్ చేసుకోవాలి. సో మీరు ఇలాంటివన్నీ అంగన్వాడీ వర్కర్స్ అనే వాళ్ళు మీకు చాలా అవైలబుల్లో ఉంటారు. మీ చుట్టుపక్కల మీ డెలివరీ, మీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి మీ డెలివరీ అయ్యేంత వరకు, ఆ తర్వాత వరకు కూడా వాళ్ళే మీతో ఉంటారనమాట. సో వీటన్నిటి గురించి అంగన్వాడీ వర్కర్స్కి కూడా మంచిగా ఐడియా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తల్లులు ఒక్కటే కాదు, ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకోవాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.
పబ్లిక్ ఏరియాస్లో మదర్స్కి సేఫ్గా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకునేలాగా మనం ఏరియాస్ ప్రొవైడ్ చేయటం. అండ్ గవర్నమెంట్ దీన్ని చాలా ప్రయారిటైజ్ చేసి ఇప్పుడు అన్ని ఏరియాస్లో మనం చూస్తే బస్ స్టాండ్స్లో, లైక్ ఎయిర్పోర్ట్స్లో, దెన్ ఈవెన్ లైక్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ షాపింగ్ ఏరియాస్లో, రైల్వే స్టేషన్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ క్రియేట్ చేశారు వేర్ ద బేబీస్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. అండ్ ఇది చాలా బాగా చేస్తున్నారు గవర్నమెంట్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద గవర్నమెంట్.